హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి. అదే నేను కోరుకుంటున్నాను. నిజంగా ఈరోజైతే అసలు ఈ 2, 3 రోజుల నుంచి ఒకే వీడియో బాగా వైరల్ అయిపోతుందండి. అలేఖ్య చిట్టి పిక్కిల్స్ అనమాట. ఈ మధ్యన ఆ పిక్కిల్స్ గురించి చాలా వీడియోస్ అయితే నేను కూడా చూశాను ఎందుకులే అని ఇక వదిలేశాను అనమాట. చాలామంది రివ్యూ కూడా చూశాను. ఆమె పిక్కిల్స్ ఏంటి అంత రేట్స్ ఉన్నాయి, అడిగిన వాళ్ళని ఇష్టం వచ్చినట్టుగా తిట్టడం అవన్నీ చూసాము. కాకపోతే మనం తీసుకోలేదు కదా, మనం ఎందుకు రివ్యూ ఇవ్వడంలే అని అనుకున్నాను అనమాట. నిన్న 2 డేస్ బ్యాక్ అయితే ఒక వీడియో వచ్చింది, మీరంతా చూసే ఉంటారనమాట. ఒక అతను వచ్చేసి తన పిక్కిల్స్ గురించి అయితే తను అలెక్కే చెట్టు పిక్కిల్స్ వచ్చేసి ఏంటంటే తను వచ్చేసి వాట్సాప్ నెంబర్ అయితే స్క్రీన్ మీద పెడుతుంటుంది అనమాట. ఆ నెంబర్తో అయితే తను హాయ్ అని మెసేజ్ పెట్టాడు. హాయ్ అని మెసేజ్ పెట్టగానే ఆ పిక్కిల్స్ తను చేసే బిజినెస్ సంబంధించిన పిక్కిల్స్ రేట్స్ అనేవి వస్తాయన్నమాట. ఆ రేట్ చూసి ఏంటండి ఇంత రేట్స్ ఉన్నాయి అని తను జస్ట్ ఇట్లా మూమ్స్తో పెట్టాడనమాట. ఇట్లా మొక్కినట్టు ఏంటంటే ఇంత రేటు ఉందని ఇంగ్లీష్లో పెట్టాడనమాట. అది వచ్చేసి నేను మీకు తెలుగులో అయితే చెప్తూ ఉన్నానమాట. ఏంటండి ఇంత రేట్ అని పెడితే, ఏంటి ఇది పిక్కిల్సే కొలలేని వాడివి నువ్వు, నీ భార్యకి బంగారం ఏం కొని పెడతావురా అని ఇష్టం వచ్చినట్టుగా పచ్చి బూతులండి. నిజంగా ఒక ఆడపిల్ల మాట్లాడిన మాటలు కావవి అసలు. నిజంగా ఏంటి, ఒక యూట్యూబ్కి రాగానే కొంచెం ఫేమ్ రాగానే ఎందుకు చాలామంది ఈమె అలెక్య చిట్టి పికిల్స్ ఒక్కటే కాదండి, చాలామంది యూట్యూబర్స్ చిన్న అంటే ఫస్ట్ వాళ్ళు ఉన్న స్టేజ్ ఎందుకు మర్చిపోతారో అర్థం కాదు. మనకంటూ ఫేమ్ ఇచ్చిన స్టేజ్ని అసలు ఎందుకు ఇంత అయితే వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళని అంత చులకనగా, వాళ్ళని ఫేమ్ చేసిన వాళ్ళని, ఆ సబ్స్క్రైబర్స్ని, ఆ వ్యూవర్స్ని ఎందుకు ఇంత చులకనగా ఇష్టం వచ్చినట్టుగా మాటలు మాట్లాడిందనమాట. అసలు ఇంకా గలీజ్ మాటలు కూడా మాట్లాడింది. అవన్నీ మనమైతే చెప్పలేమన్నమాట. అలాంటి మాటలు పాడింది. చాలామంది విని ఉంటారు. వీడియో తనైతే వాయిస్ అయితే రిలీజ్ అయిపోయిందనమాట యూట్యూబ్లో. మొత్తం అదే వీడియో అనమాట. నిజంగా ఏంటి అసలు పచ్చి బూతులు అనమాట. నువ్వు నీ పిక్కిల్సే కొనలేని వాడివి, నీ పిల్లాన్ని ఏం సాదుతావురా? అంతేకాకుండా నీ పిల్లానికి బంగారం కొనిస్తావారా? అసలు నీ పిల్లాన్ని నిన్ను పెళ్లి చేసుకున్నది వెళ్ళిపోతుందిరా, ప్రేమించింది కూడా నీ దగ్గర ఉండదురా అని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడిందనమాట. హలో అక్క, పిక్కిల్స్ కొంటేనే పెళ్లి చేసుకోరక్క. ఈ రోజుల్లో అందరు నీలాగే ఉన్నారని అనుకోవద్దు. ఆడవాళ్ళు మగవాళ్ళు చాలామంది మంచి వాళ్ళు కూడా ఉన్నారు. అందరు నీలాగానే పిక్కిల్స్ బిజినెస్ కూడా ఎక్స్పోజ్ చేస్తూ వీడియోస్ చేసే వాళ్ళైతే లేరు. చాలామంది కొంతమంది ఉన్నారు, అందరు నీలాగే ఉంటారు. నా వల్లనే నా వీడియోస్ చేస్తూ బాగుపడుతున్నారు, నా వీడియోస్ చేస్తూ చిన్న యూట్యూబర్సు మానిటేషన్ చేసేసుకుంటున్నారని ఇష్టం వచ్చినట్టుగా వాగుతూ ఉన్నావు. నువ్వు నీ వీడియోస్ చేసుకుంటూ చిన్న యూట్యూబర్స్ బాగుపడుతున్నారని నువ్వు అనుకుంటున్నావు. కానీ నీ ఒక్కదాని వల్ల ఒక 10 మందో 100 మందో వీడియోస్ చేసుకుంటున్నారు అంతేకాని నువ్వు కొన్ని లక్షల మందిని మోసం చేస్తూ ఉన్నావు అనమాట. నీతో పోలిస్తే వీళ్ళు చాలా తక్కువే. నీవు చేసే చెడుని చెప్తున్నారు కానీ నువ్వు చేసే మంచి విషయం ఉంటే ఈ యూట్యూబర్స్ కూడా నిన్ను వాడుకోరనమాట. నీ పనేదో నువ్వు చేసుకుంటే వాళ్ళ పనేదో వాళ్ళు చేసుకుంటారనమాట. నీలాగా ఇష్టం వచ్చినట్టు పిక్కిల్స్ చేసుకుంటూ కిచెన్లో ఉంటూ కూడా ఎక్స్పోజింగ్ ఫొటోస్ పెట్టుకుంటూ ఎక్స్పోజింగ్ వీడియోస్ చేసుకుంటూ అందరు అలా లేరనమాట. చాలా వరకు ఇంట్లో ఉండి వీడియోస్ చేసుకుంటూ బ్లాగ్ చేసుకుంటూ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అంతేకాకుండా ఆ అన్నయ్యనే కాకుండా ఈరోజు వచ్చేసి ఒక వీడియో కూడా వచ్చిందనమాట. నాకు ఈ వీడియో కన్నా ఇంతకుముందు ఒక అక్క ఆంధ్ర ఆడపడుచులు అనే అక్క వీడియో పెట్టిందనమాట. తన పిక్కిల్స్ తీసుకొని అయితే ఫుడ్ ఇంటికి వచ్చాక తను పెట్టుకొని తింటుంటే కొంచెం స్మెల్ అనేది వచ్చిందనమాట. అప్పుడు వాళ్ళ హస్బెండ్కి చెప్తే ఇలా కొంచెం స్మెల్గా ఉందంటే ఏం లేదు పర్లేదు తినేసి అన్నమాట. నెక్స్ట్ డే కూడా చూస్తే అది మొత్తం పాడైపోయిందనమాట. తన పిక్కిల్స్ రేట్స్ కూడా చూస్తే మీరైతే షాక్ అయిపోతారు. నేనైతే లాస్ట్లో చెప్తానమాట. ఏంటి ఇలా ఉంది ఏంటంటే వాళ్ళ హస్బెండ్ తిట్టాడనమాట. ఎందుకు ఆర్డర్ పెట్టావు ఏంటి అని తిడితే దాని గురించి తను వచ్చేసి తనకు మళ్ళీ వాట్సాప్లో మెసేజ్ చేస్తే తను రిప్లై ఏమిచ్చిందంటే, ఏముంది వీడియో చేసుకోవచ్చు కదా, మీ హస్బెండ్ తిట్టాడు కదా, మళ్ళీ వీడియో చేసుకోండి, వీడియోస్కి ఉపయోగపడుతుందని చులకనగా ఇష్టం వచ్చినట్టుగా చులకనగా తీసి పడేసిందనమాట. ఓహో వీడియో చేసేసుకోండి, ఇది కూడా మీకు ఒక వీడియో ఉపయోగపడుతుంది కదా అని చులకనగా మాట్లాడేసింది. అంతేకాకుండా ఆమె తెలిసిన వాళ్ళతోటి కొన్ని చీప్ కామెంట్స్ కూడా పెట్టించిందనమాట అక్కకి. అక్క చాలా బాధపడిందంట. ఆ అక్క మళ్ళీ నిన్న ఒక వీడియో కూడా పెట్టింది, నేను చూశాను. నిజంగా చాలా బాధ అనిపించింది. ఎందుకంటే నార్మల్ హౌస్ వైఫ్స్ ఏంటంటే నార్మల్గా వాళ్ళ ఇంట్లో జరిగేవి
చేస్తూ ఇంట్లో కొంచెం హెల్ప్గా ఉండాలని అనుకుంటూ చాలామంది యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశారనమాట. కొంతమంది ఏంటంటే కొంచెం ఫేమ్ రాగానే ఇంకా మా అంత తోపులు లేరు, మా అంత లేరు అని ఇష్టం వచ్చినట్టుగా ప్రతిదీ కొలబరేషన్ చేసుకోవడం, ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ సబ్స్క్రైబర్స్ మీద పడి సంపాదించిన సంపాదనే సబ్స్క్రైబర్స్ని ఇష్టం వచ్చినట్టుగా వాల్యూ లేకుండా ఇష్టం వచ్చినట్టు తిట్టి పడేస్తున్నారనమాట. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని పెంచి పెద్ద చేసిన వాళ్ళని మీరు ఎప్పటికైనా తిడితే పాతాళంలోకి పడిపోవడం ఖాయం అన్నమాట. ఇప్పుడు మనం చూస్తున్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు చూస్తున్నాం కదా ఈ ముగ్గురు అక్క చెల్లెల భాగవతమే అనమాట. ఈ ముగ్గురు అక్క చెల్లెలను చూసాం కదా, వాళ్ళు ఎంత ఒక్కొక్కరికి వచ్చేసి 5 lakhs సబ్స్క్రైబర్స్, 1 lakh, 2 lakhs, 3 lakhs అట్లా ఉన్నారన్నమాట. వాళ్ళ సబ్స్క్రైబర్స్ వచ్చేసి మామూలుగా లేరు. అలాంటి సబ్స్క్రైబర్స్ అంతమందిని తెచ్చుకోవడం కోసం ఎంతో కష్టపడి ఉంటారు కదా. ఆ ఒక్క కష్టాన్ని నోటి దూలతోటి చిన్న మాటతోటి తీసి పడేసి పోయిందనమాట. ఆ అమ్మాయి ఆ అబ్బాయి ఒక్కతో అన్నయ్య ఒక్కతో అనే మాటే కాదండి, చాలామంది తన వల్ల మోసపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ వీడియో చూస్తున్న మీలో ఎవరైనా చిట్టి పిక్కిల్స్ వల్ల ఎవరైనా మోసపోయిన వాళ్ళు ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. నేనేమైనా చెప్పింది తప్పుగా ఉన్నా కూడా నాకైతే కామెంట్ చేయండి. ఎందుకంటే ఆ మాటలు విన్నాక నాకు కూడా అనిపించింది. ఎందుకంటే చాలామంది పిక్కిల్స్ తన దగ్గర అయితే విదేశాల్లో కూడా పంపిస్తుందన్నమాట. పిక్కిల్స్ బాగాలేనప్పుడు ఏదైనా ఒక వస్తువు, చీరనే కానీ పిక్కిల్సే కానీ ఏదైనా బిజినెస్ మనం స్టార్ట్ చేసినప్పుడు మన ఐటెం బాగాలేకపోతే, మన క్లయింట్స్ వచ్చేసి మనకు బాగాలేకపోతే చెప్పే హక్కు వాళ్ళకు ఉంది అండి. ఎందుకంటే వాళ్ళు డబ్బులు ఇచ్చి కొంటారు, ఫ్రీగా ఏం మనం ఇవ్వట్లేదు కదా వాళ్ళకి. మీరు ఏమైనా ఫ్రీగా ఇస్తే ఒక మాట అంటే పడతారు, కానీ డబ్బులు ఇచ్చి అది కూడా మరి హయ్యర్ రేంజ్లో ఉన్నాయన్నమాట. తన రేట్స్ చూస్తే కూడా ఒక మధ్యతరగతి వాళ్ళైతే తినే విధంగా అయితే అస్సలు లేవు. అలా అంటే ఏమంటది, ఈ పిక్కిల్స్ కూడా కొనలేని వాడి, నీ పెళ్ళానికి నువ్వు బంగారం ఏం కొనిస్తావురా అని ఏమో అన్నయ్యని ఇష్టం వచ్చినట్టు బూతు మాటలు మానేసింది. ఈ అక్కను వచ్చేసి ఒక లేడీస్, అది కూడా చిన్న పిల్ల కాదండి, తనకన్నా పెద్ద వయసులో ఉన్న ఒక లేడీస్ని, అంటే మనకు ఒక అక్క లాంటి అమ్మాయిని తను వచ్చేసి నువ్వు ఈ పిక్కిల్స్ కూడా కొనలేని ఇలాంటి దానివి, 2 ఇళ్ళల్లో ఒక 5-6 ఇళ్ళల్లో పని చేసుకొని బ్రతుకు, నా సలహా నీకు నేను ఇస్తున్న ఈ సలహా, ఇళ్ళల్లో పని చేసుకొని బతుకు, ఈ పిక్కిల్స్ కూడా కొనలేని నీ బతికేంటో నాకు అర్థమైపోతుంది. ఇలాంటి నువ్వు ఏ స్థితిలో, ఎంత దీన స్థితిలో ఉన్నావో నాకు అర్థమైపోతుంది. నా మాట విని 5-6 ఇళ్ళల్లో పని చేసుకొని బ్రతుకు అని ఆమె అయితే వాయిస్ ఓవర్ పెట్టిందనమాట. వాయిస్ ఓవర్ పెట్టినావంటే నీకు ఎంత దమ్ము, ఎంత ధైర్యము ఉండాలనుకుంటా. ఎందుకంటే ట్రోల్ అయితే ఇంకా ఫేమ్ వస్తుందేమో అనుకొని నువ్వు వీడియో చేసావు. కాకపోతే అది కాస్త రివర్స్ అయిపోయింది పూర్తిగా. ఇప్పుడు వచ్చేసి చిట్టి పిక్కిల్స్ వచ్చేసి బ్యాన్ అయిపోయిన విధంగా, అంటే వాళ్ళ వాట్సాప్ నెంబరే కానీ, ఇన్స్టా కానీ, యూట్యూబ్ పేజీ అన్నీ ఆల్మోస్ట్ యూట్యూబ్లో అయితే ఉన్నారనుకుంటా, కానీ అన్నీ అయితే వాళ్ళకి సైలెంట్లో ఉండిపోయినాయి. ఆల్మోస్ట్ ఇప్పుడు వాళ్ళు రిప్లై ఇవ్వట్లేదు అనమాట. ఏ దాంట్లో కూడా ఒక రిప్లై లేదు. కాకపోతే నిన్న ఈవినింగ్ వచ్చేసి వాళ్ళ సిస్టర్ వచ్చేసి యూట్యూబ్లో ఒక వీడియో పెట్టిందనమాట. నాకైతే ఏమీ తెలియదు, నన్ను ఎందుకు వాడుకుంటున్నాను, నా ఫోటో ఎందుకు వాడుకుంటున్నాను, నా హస్బెండ్ ఫోటో కూడా వాడుతున్నారు, ఎందుకు వాడుతున్నారని ఆ అక్కగారు అయితే ఎంత నిజానంగా ఒక వీడియో చేసిందంటే చాలా అంటే చాలా నిజానంగా చెప్పిందనమాట. నిజంగా సిస్టర్, నీకు తెలియకుండా వీడియో నీ చెల్లి మాట్లాడి ఉంటే 2 days అయినా కూడా ఇది తప్పు అని తన ఇన్స్టాగ్రామ్లో కానీ, లేదంటే యూట్యూబ్లో కానీ, వాట్సాప్ గ్రూప్లో కానీ ఒక్క వీడియో నేను చేసింది తప్పు అని తను ముందుకు వచ్చి చెప్పినా కూడా ఈ జనాలు నమ్మేవాళ్ళనమాట. ఎందుకంటే ఆల్రెడీ నమ్మించి మోసం చేసేసారు. మీరు ఎక్స్పోజింగ్ వీడియోస్ చేసి, మీరు చేసే పచ్చళ్ళు ఎంత టేస్టీగా ఉంటాయని, మీరు చేసే యాక్టింగ్కి చాలామంది పడిపోయారనమాట. అందుకోసమే ఎలా ఉంటాయి ఒక్కసారిన టేస్ట్ చేయాలని చాలామంది తీసుకొని మోసపోయి, అది టేస్ట్ లేక, బాగాలేక, పాడైపోయి, పిక్కిల్స్ బాగాలేకుండా ఉన్నా కూడా చాలామంది మోసపోయి ఇంకా ఏం చేయలేంలే అని కొంతమంది వదిలేసిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఏంటి ఇలా ఉన్నాయని అందరు మోసపోవద్దని ఏదో కొంతమంది వీడియోస్ చేసి పెడితే వాళ్ళని కూడా ఇష్టం వచ్చినట్టుగా తిట్టడం, మీకు నచ్చినట్టుగా ఏది పడితే అది అనడం, తర్వాత వీడియో డిలీట్ చేయడం, ఇలాంటివి చేస్తూ ఉన్నారనమాట ఈ ముగ్గురు అక్క చెల్లెలు. తప్పు చేసినప్పుడు నాకు తెలియదు, మా చెల్లిని అడిగితే ఏమి చెప్పట్లేదు. తను వచ్చేసి నన్ను డిస్టర్బ్ చేయొద్దు, నేను డిప్రెషన్లో ఉన్నాను, నన్ను డిస్టర్బ్ చేయొద్దని 2 days నుండి నా చెల్లి నాతో మాట్లాడట్లేదు. నన్నెందుకు వాడుకుంటున్నాను, నా ఫొటోస్ ఎందుకు వాడుతున్నారు, నన్నెందుకు బ్లేమ్ చేస్తున్నారని అయితే
ఆ అక్కగారు అయితే చెప్పారన్నమాట. ఆ అక్క వచ్చేసి ఇంతకు ముందుకు చాలామంది ఇలాగే పిక్కిల్స్ బాగలేవని టేస్ట్ రివ్యూ చూసి చెప్తారు కదా, అలాంటి వాళ్ళని చెప్పిన వాళ్ళకి చాలామందికి ఈ ముగ్గురు అక్క చెల్లెళ్ళు ఇష్టం వచ్చినట్టు తిట్టడం, ఆ తిట్టిన వీడియోస్ తీయడం, అవి వీడియోస్లో పెట్టడం, వాళ్ళని ఇష్టం వచ్చినట్టుగా మాటలు అనడం, అలాంటివి ఈ ముగ్గురు అక్క చెల్లెళ్ళ ఛానల్లో ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు చూస్తే మీకే అర్థమవుతుంది. కాకపోతే ఇప్పుడు ఉంచారో లేదో కూడా తెలియదు, డిలీట్ అయిపోయాయని చాలామంది అంటున్నారు. చూసిన వారికైతే చాలామందికి తెలిసే ఉంటుంది ఈ ముగ్గురు అక్క చెల్లెళ్ళ భాగవతం ఏంటన్నది. చూడ్డానికి మాత్రం చక్కగా కుందన బొమ్మలాగా ముద్దుగా ఉన్నారు. కాకపోతే వీళ్ళ మనసు మాత్రం, వీళ్ళ మాట మాత్రం అస్సలు లేదు ఫ్రెండ్స్. అంటారు కదా పెద్దవాళ్ళు, మేడి పండు చూడు మేలిమై ఉండు, పొట్ట విప్పి చూడు పురుగులుండు అన్నట్టుగా ఉంది వీళ్ళ మాటలు. వీళ్ళని చూస్తే చక్కగా ఉన్నారనమాట. అందమైన కుందనపు బొమ్మలాగా ముగ్గురు ఉన్నారు అక్క చెల్లెళ్ళు. చూస్తే కూడా ఒక మంచిగా, అంటే ఆడపిల్లలు తండ్రి లేరు, ఒక వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకుంటూ ఉంటున్నారు, ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలండి. మనం ఒక పని ఏదైనా చేస్తున్నామంటే మనం చూసి నలుగురు ఇన్స్పిరేషన్ అయ్యే విధంగా ఉండాలి. కాకపోతే ఎక్స్పోజ్ అనేది ఇదైతే చాలా అసలు పచ్చళ్ళ బిజినెస్కి ఎక్స్పోజ్ అవసరమా అండి? అసలు పచ్చళ్ళు చేసుకుంటూ వాళ్ళు వేసుకునే డ్రెస్సులు ఒక్కసారి చూడండి. అసలు పచ్చళ్ళు తీసుకుంటున్నారా, పచ్చళ్ళు చూస్తున్నారా, ఇంకేం చూస్తున్నారు అర్థం కాదు. బిజినెస్కి ఎక్స్పోజింగ్ అవసరమా అండి? పచ్చళ్ళు చేసుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. చాలామంది ఇంటి నుండి హోమ్ ఫుడ్స్ చేస్తూ ఆన్లైన్లో సర్వీస్ చేస్తూ ఎంతోమంది ఉన్నారు. అందరూ ఇలాగే లేరండి, కొంతమంది ఉన్నారనమాట. చీరల బిజినెస్ చేస్తూ కూడా ఎక్స్పోజింగ్ చేస్తూ బిజినెస్ చేస్తున్నారు. అంటే వాళ్ళకి ఇది ఒక ఇలా చేస్తూ బిజినెస్ చేసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారనమాట. అలాంటి వాళ్ళందరికీ చెప్తున్నాను అనమాట. ఏంటి అంటే మనం బిజినెస్ చేసే విధానం అంటే ఇది కొన్ని రోజుల వరకే ఉంటుందండి. మనం ఎక్స్పోజింగ్ చేసే వీడియోస్ చేయడం వల్ల నిజాయితీగా మనం చేసే వస్తువులో కానీ, మనం చేసే బట్టల బిజినెస్లో కానీ, పచ్చళ్ళ బిజినెస్లో కానీ క్వాలిటీ ఉంటే మనకి ఎక్స్పోజింగ్ అవసరం లేదండి. క్వాలిటీ ఉండే ఎక్కడి నుండి అయినా, మనం చేసే ఏ పనిలో అయినా మంచి క్వాలిటీగా ఉండి, మనం మాట్లాడే విధానంలో మంచి ప్రవర్తనతో మనం ఉంటే తప్పకుండా ఎక్కడి నుండి అయినా, ఎన్ని అయినా లేట్ అవ్వచ్చు కానీ తప్పకుండా సక్సెస్ అనేది ఉంటుందండి. సక్సెస్ అనేది తొందరగా వచ్చిన వాళ్ళకి తొందరగానే పోతుంది. దీనికి నిదర్శనం ఏంటండి అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఈ ముగ్గురు అక్క చెల్లెళ్ళే అనమాట. వీళ్ళు తెచ్చుకోవడానికి ఎంత కష్టపడ్డారో, ఈ ఫేమ్ తెచ్చుకోవడం కోసం అది వాళ్ళకే తెలుసు. కానీ ఒక చిన్న నోటి దూల వల్ల అదంతా పతనం అయిపోయిందనమాట. ఆ ముగ్గురు అక్క చెల్లెల్లో ఒక్కరు తప్పు చేసినా అది ముగ్గురు మీద పడిపోతుంది. ఎందుకంటే అలా ముగ్గురు కలిసి చేస్తున్నారు ఈ బిజినెస్ వచ్చేసి. ఎవ్వరు తప్పు చేసినా ఒకరికి ఒకరు సర్దుకుంటూ, ఆడపిల్లలు అనేవాళ్ళు వీళ్ళే కాదండి, చాలామంది ఆడపిల్లలు ఉన్నారండి. ఇలా ఒకరిని చూస్తూ వీళ్ళు చేస్తున్నారు, మనం కూడా చేద్దాం తప్పేముందని చాలామంది ఈ యూట్యూబ్ వచ్చాక చాలామంది పిచ్చి పిచ్చి వేషాలు వేస్తూ పిచ్చి పిచ్చి వీడియోస్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలా చేయడం వల్ల ఎప్పటికైనా మంచి చేస్తే కొంచెం లేటుగా అయినా సక్సెస్ వస్తుంది. కానీ మనం చెడుగా చూపించుకున్నామంటే అది తప్పకుండా పతనం కిందికే వస్తుందండి. ఎన్ని రోజులు ఉండదు ఆ సక్సెస్ వచ్చేసి. మనం మంచితనంతో వెళితే అది సక్సెస్ లేట్ అయినా కానీ తప్పకుండా లైఫ్ లాంగ్ ఉంటుంది. చాలామంది ఆడపిల్లలైనా కానీ మగపిల్లలే కానీ తప్పుగా వీడియోస్ చేయడం, తప్పుగా చూపించుకోవడం, మిమ్మల్ని మీరు దిగదార్చుకోవడం అది కరెక్ట్ కాదు నా దృష్టిలో. నాకు తెలిసిందైతే చెప్తూ ఉన్నాను. ఒక అమ్మాయిగా వచ్చేసి దయచేసి ఇలాంటి ఎక్స్పోజింగ్ వీడియోస్ చేసుకుంటూ ఇష్టం వచ్చినట్టుగా ఎవరిని పడితే వాడిని, నాకు సబ్స్క్రైబర్స్ ఉన్నారు నన్ను ఏం చేయలేరు అనేవాళ్ళు ఉంటారు కదా, అని అనుకుని ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఏది పడితే అది, ఎవడో వీడు తిడితే వీడంటే నాకేంది, వీడు ఎంతలా లెక్క అని ఇష్టం వచ్చినట్టు తిడుతూ ఉంటారు. వాడు అని అనుకున్న నువ్వే ఇప్పుడు వాళ్ళ అంత ఒక్కని నువ్వు తిట్టిన ఆ నువ్వు తిట్టిన ఒకే ఒక్కరిని తిట్టినావు కదా, అన్నయ్యను వచ్చేసి తిట్టావు కదా ఇష్టం వచ్చినట్టుగా, ఆ ఒక్కరితోటే నీ పతనం పోయింది. ఎన్ని లక్షల మంది ఉన్నా నువ్వేంటో, నీ క్యారెక్టర్ ఏంటో ఆ ఒక్కడే నీ అందరికీ చూపించేశాడనమాట. ఎప్పుడైనా ఒక్కరిని చీప్గా చూడొద్దండి. మనం ఎన్ని మెట్లు ఎక్కినా ఫస్ట్ ఎక్కిన మెట్టే చాలా వాల్యుబుల్ అనమాట. ఆ మెట్టు లేకపోతే మనం నెక్స్ట్ సెకండ్ మెట్టు ఎక్కలేమన్నమాట. ఫస్ట్ ఎక్కిన మెట్టే చాలా విలువైంది. అది మనం ఎప్పుడు కళ్ళకు అద్దుకొనే ఉండాలి. లేదు అని కాలుతో పడేసామనుకో ఇంకా అంతే అనమాట. మన లైఫ్ ఇక మన చేతిలో ఉండదనమాట. మనం ఏదైనా తప్పు చేస్తే అది సర్దిద్దుకోవాలి. కానీ ఇష్టం వచ్చినట్టుగా మాటలంటే, ఎవరు పడితే వాళ్ళు అంటే, ఆడపిల్లలు అని సింపతితో ఏదన్నా చేద్దాం అనుకుంటే అది మాత్రం కుదరదండి. మీరు ఏ సింపతితో స్టార్ట్ చేశారో బిజినెస్, ఇప్పుడు ఆ సింపతి ఏమైపోయిందండి? ఇష్టం వచ్చినట్టుగా ఎవరిని పడితే వాడిని ఆడ మగ ఏది తేడా లేదండి. అసలు బిజినెస్ చేసుకునే వాళ్ళ మాట విధానం ఇలాగే ఉంటుందా? ఓకే, తన పచ్చళ్ళు ఏంటండి ఇంత రేటు ఉన్నాయంటే నువ్వు చెప్పే ఆన్సర్ ఎలా ఉండాలి?
లేదండి మేము క్వాలిటీతో చేస్తున్నాం, ప్రతిదీ క్వాలిటీ. ఎందుకంటే ప్రజెంట్ వచ్చేసి రేట్లు ఎక్కువగా ఉన్నాయి. ఒక్కసారి మా పిక్కిల్స్ చూడండి, టేస్ట్ చూసి మీరే చెప్పండి అది రేటు ఎక్కువనా తక్కువనా. లేదు మీకు నచ్చకపోతే మాకు రివర్స్ ఇచ్చేసేయండి అని కూడా ఏదో బతిమాలుతూ, లేదంటే వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్తే నచ్చితే తప్పకుండా తీసుకుంటారు. కానీ నువ్వు పచ్చళ్ళు కొనలేని వాడి పెళ్ళి ఏం చేసుకుంటావురా, పెళ్ళానికి ఏం పెడతావురని ఇష్టం వచ్చినట్టుగా ఆ మాటలు చెప్పడానికైతే నాకైతే అనిపించట్లేదు. ఎందుకంటే ఆమె మాట్లాడిన మాటలు అలా ఉన్నాయన్నమాట. మనం ఆ మాటల్ని చెప్పడానికి కూడా నాకు అంత వాయిస్ ఓవర్ వినిపిద్దాం అనుకున్నాను అది. కాకపోతే నాకైతే అంత చాలామంది ఇంకా అందరు వినేసే ఉంటారు. ఎందుకంటే 2-3 రోజుల నుంచి ఆమె ఆడియో లీక్ అయితే వినిపిస్తూనే ఉంది. అందుకోసం అయితే నేను ఇంకా ఆడియో లీక్ అయితే వినిపించలేదు. కాకపోతే ఇలాంటి మాటలు అంటే మాత్రం ఏ ఒక్కరు ఊరుకోరండి. ఎవరో ఒక్కరు ఇలాంటి పడుతున్నారని అని అందరూ అలాగే పడతారని అనుకోవద్దు. ఎవరికో ఒక్కరికి తప్పకుండా కాలుతుంది. కాలినప్పుడే ఇలా ఉంటుందన్నమాట సిచ్యువేషను. దయచేసి ఈమె కాదు, చాలామంది ఇలాంటి వాళ్ళు ఉంటారు. కొంచెం యూట్యూబ్లో కొంచెం ఫేమ్ రాగానే అసలు నా అంత తోపు, నా అంత ఎవరు లేరు అనుకొని విర్రవీగి ఇష్టం వచ్చినట్టుగా వీడియోస్ చేయడం, ఇష్టం వచ్చినట్టుగా తిట్టడం అలాంటివి చేస్తూ ఉంటారు. కొంతమంది మంచిగా చేసుకుంటూ ఉండే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. తప్పుగా చేసుకుంటూ ఇష్టం వచ్చినట్టుగా తిడతారు కదా, వాళ్ళ సిచ్యువేషన్ ఈ విధంగా ఉంటుంది. దానికి వచ్చేసి ఈ ముగ్గురు అక్క చెల్లెళ్ళే అనమాట నిదర్శనం. ఎవరినైనా మనం తక్కువ అంచనా వేయొద్దండి. అప్పుడు తక్కువ అంచనాగా వేసిన నువ్వే ఈరోజు కాళ్ళు పట్టుకునే సిచ్యువేషన్కి వచ్చేసావు అనమాట. ఎప్పుడైతే నువ్వు నీ మాటలో దిగజారిపోయావో అక్కడ నువ్వేంటో అర్థమైపోతుంది. నువ్వు వేరే వాళ్ళని అంటున్నావు కదా, నువ్వేంటో నాకు అర్థమైపోతుంది, 5-6 ఇళ్ళలో పని చేసుకొని నువ్వు మాట్లాడే విధానంలో అర్థమైపోతుంది అనమాట ఈ జనానికి. నువ్వేంటో నువ్వు మాట్లాడే విధానంలో నువ్వు ఏ స్థాయిలో ఉన్నావు అన్నది. స్థాయి అనేది డబ్బులు అంతస్తులో ఉండదండి. మనం మాట్లాడే విధానంలో, మనం ఉండే విధానంలోనే ఉంటుంది స్థాయి అనేది. ఇది కరెక్టా రైట్ అన్నదని మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే నా దృష్టిలో అయితే ఇంతే అన్నమాట. స్థాయి అనేది డబ్బు అంటే డబ్బు ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. మనం మాట్లాడే విధానం, మనం ఉండే ప్రవర్తనలోనే లైఫ్ లాంగ్ అది మనతోనే ఉంటుందన్నమాట. ఈ రోజుల్లో డబ్బు ఎంత ముఖ్యమో మనం మాట్లాడే విధానమైన, మనం నలుగురితో ఉండే విధానమే చాలా ముఖ్యం అన్నమాట. డబ్బు ఎంత ముఖ్యమో దాంతోపాటు మనం నలుగురితో నడుచుకునే విధానం కూడా అంతే ముఖ్యం. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ఆ నలుగురే మనం తొక్కేస్తారు. అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? నచ్చితే కనుక తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? అంతేకాకుండా నేను మాట్లాడిన ఈ వీడియో మీద మీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏమైనా తప్పుగా మాట్లాడి ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది రైట్ అనే వాళ్ళు ఎంతమంది ఉన్నారన్నది కూడా కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోవద్దండి. ఇలాంటి వాళ్ళని తప్పకుండా మనము మాట్లాడాలండి. ఎందుకంటే ఇట్లా వదిలేస్తే అందరు ఇలాగే అయిపోతూ ఉంటారనమాట. ఓకేనా ఫ్రెండ్స్? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. బాయ్ బాయ్.